ప్రపంచంలో ఓయూ విద్యార్థుల్ని పోటీగా నిలబెడతామన్నారు వీసీ రామచంద్రం. 50 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తామన్నాడు వీసీ. సార్ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలో పుట్టి 100 ఏళ్లు. ఈ 100 ఏళ్లలో వీసీగా మీరున్నారు. ఇప్పుడు ఈ టైంలో సార్ ఒక్క మాటలు చెప్పాలంటే గనక మీ మనసు ఏం చెప్తున్నది? నా మనసు అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవాల సందర్భంగా మా స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అనుబంధ కళాశాల వాళ్ళు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఆనందోత్సవాలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని నా మనవి అందరికీ. 100 ఏళ్ల సందర్భంగా మీరు ఈ 100 ఏళ్లలో యూనివర్సిటీ గురించి ఒక మాట చెప్పమంటే కనుక ఏం చెప్తారు? ఈ 100 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ ఎంతో సేవ చేసింది. మంచి నాణ్యమైన విద్యను అందించి ఈ యూనివర్సిటీని ఇంకా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని మా కోరిక. ఒక రూరల్ తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీచి స్థాయిలోకి వచ్చి ఇవాళ ప్రపంచం ముందు నిలబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఎట్లా ఉంది? ఒక 2 మాటలు చెప్పాలంటే ఏ పాత్ర ఉంది? అది దాని రోల్ ఏంటి, ఎట్లుంది? ఈ యూనివర్సిటీ పాత్ర ప్రభావం ఈ తెలంగాణ స్టేట్ లో ఊరా ఉంది. ఎన్నో ఫ్యామిలీస్ బాగుపడటానికి దోహదపడింది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాల నుంచి పైకి వచ్చి ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఈ యూనివర్సిటీ చేసినటువంటి సేవ చాలా గణనీయమైంది. ఈ 3 రోజులు ఏమేం చేస్తున్నారు సార్? 3 రోజులు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో ప్రారంభోత్సవాలతో పాటు ఆ తర్వాత రేపు ఉదయం 2 ఇంపార్టెంట్ లెక్చర్స్ ఉన్నాయి. ఒకటి నోబెల్ లారియట్ లెక్చర్, ఇంకొకటేమో మన ఇస్రో చైర్మన్ అయినటువంటి శ్రీ కిరణ్ కుమార్ గారు. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభోత్సవాలు ఉంటాయి. ప్రారంభం చేయడానికి గౌరవ మహారాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విద్యాసాగర్ గారు ఏం చేస్తున్నారు. ఆయన కూడా మన పూర్వ విద్యార్థి. అంతేకాకుండా మళ్ళీ 4 గంటలకి ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ మీట్ ఒకటి ఉంది. దాన్ని ఇనాగరేట్ చేయడానికి గౌరవ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి శ్రీ ప్రకాష్ జవదేకర్ గారు వస్తున్నారు. మళ్ళీ 28 నాడు ఒక ప్యానెల్ డిస్కషన్ ఉంది. అది ఓయూ విజన్ మీద ఉంది. మేము ఈ సంవత్సరం ఈ ఉస్మానియా విజన్ అంటే ముందు 50 సంవత్సరాలు మనం ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి అనే అంశంపై ఒక విజన్ డాక్యుమెంట్ మేము తీసుకురాబోతున్నాం. దాని మీద అభిప్రాయ సేకరణ కొరకు మేము నిష్ణాతులైనటువంటి వారిని ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి మళ్ళీ మేము ప్రవేశపెట్టినటువంటి విజన్ డాక్యుమెంట్ ని సవరించి మళ్ళీ ఫైనల్ గా మేము ఈ విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేస్తాము. సో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. మేము దాని మీద మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. 100 ఏళ్లలో ఏమేం చేసిరో కొంత ఎరికైన జనానికి. ఇక ఇప్పటిదంది మీరు అనే విజన్ డాక్యుమెంట్ అన్నారు. ఆ విజన్ డాక్యుమెంట్ లో ఒక ముక్కలో చెప్పాలంటే మీరు చదువుల ముందర పెడతారా, కొలువులి అంటే ముందర పెడతారా, డాక్టర్లను చేస్తారా, యాక్టర్లను చేస్తారా, ఏమిట్లా ట్రైనింగ్ ఇచ్చి ఏమిట్లా వాళ్ళ బతుకులు బాగా చేస్తారు? క్లుప్తంగా చెప్పాలంటే మనం ఏంటంటే ఇప్పుడు అంతే ఈ గ్లోబల్ గా కంపాటబిలిటీ ఉండాలి. రీసెర్చ్ ని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, మన ఈ యూనివర్సిటీని ఎట్లా మోడర్నైజ్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా సుపరిపాలన ఎట్లా తీసుకురావాలి, ఆ తర్వాత మన విద్యార్థులకి మేము చెప్పినటువంటివి అన్ని అచీవ్ చేస్తామనే అంశం మీదనే విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ మేము దాంట్లో పొందుపరిచి వాటిని అంచెలంచెలుగా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలనే అంశంపై మేము కృషి చేస్తాం. నేను ఇప్పుడు ఒక దిక్కు సంతోషంగా ఉన్నా, ఇంకో దిక్కు ఏంటంటే ఇది ఒక గురుతరమైన బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించాల్సినటువంటి భారం నా మీద ఉంది.